కూటమి సర్కార్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా నీరు గారుస్తారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతీస్తామన్న పథకం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందన్నారు. మద్యం ప్రైవేటీకరణ చేసి ప్రతి చోట మద్యం అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయన్నారు. టీడీపీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ సర్కార్ పూర్తిగా మద్యం అమ్మకాలు కట్టడి చేస్తుందని, బెల్ట్ షాపులు లేకుండా చేపట్టిందన్నారు. వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో దళారులు దోచుకుంటారన్నారు. గ్రామాల్లో ఉన్న వాలంటీర్లు, సచివాలయాలు, రైతు భరోసాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పరిస్థితి మీరు గమనించాలి కదా. ఆరోగ్యశ్రీ చెట్టెక్కిపోయింది. నేను అడుగుతున్నాను, ఆరోగ్యశ్రీ వాహనాలు పరిస్థితి ఏమిటో చెప్పాలి. గత 2014లో ఆరోగ్యశ్రీ వాహనాలు మొత్తం అన్ని మోహపడ్డాయి. దేవుని ఆఫీస్ ఆ మోహపడేసారు. మళ్ళీ జగన్ గారు వచ్చాక వాటికి కొత్త వెలుగులు వచ్చాయి. చేస్తారా చెప్పాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తా ఉంటే దానికి సరైన సమాధానం లేదు. పోలవరం ఎప్పుడు కడతా ఉంటే తెలియదు. పోనీ అమరావతి అయినా ఎప్పుడు కడతా ఉంటే నువ్వే